హాయ్. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా పిఆర్ గురించి మాట్లాడుతున్నాము. ఆస్ట్రేలియా పిఆర్లో భాగంగా డిఫరెంట్ స్కిల్ అసెస్మెంట్ అథారిటీస్ అనేవి వాళ్ళ ఫీజుని డిఫరెంట్గా ఛార్జ్ చేస్తాయి. వాళ్ళ స్కిల్ అసెస్మెంట్ అథారిటీ నిర్ణయం పై ఉంటుంది ఆ ఫీజు అనేది. అలాగే స్కిల్ అసెస్మెంట్ అథారిటీ ఇచ్చే అవుట్కమ్ లెటర్ అనేది వ్యాలిడిటీ జనరల్గా 3 years ఉంటుంది. కొన్ని స్కిల్ అసెస్మెంట్ అథారిటీస్ ఇచ్చే వ్యాలిడిటీ 1 year, 2 year ఇలా పర్టికులర్గా అవుట్కమ్ లెటర్లో మెన్షన్ చేస్తారు. ఒకవేళ మెన్షన్ చేయనట్టయితే ఆ వ్యాలిడిటీ 3 years 36 monthsగా మనం పరిగణించాలి. అలాగే ఐఎల్ట్స్ కానీ టోఫిల్ కానీ మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఐఎల్ట్స్ కానీ టోఫిల్ కానీ దాని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ యొక్క వ్యాలిడిటీ అనేది జనరల్గా 2 years మనకు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు పిఆర్కి అప్లై చేసుకునే సమయంలో దాన్ని 3 years వరకు మీరు కన్సల్ట్ చేయవచ్చు.